పొద్దునే డ్యూటీకి పోతామంటే డ్రైవర్ కార్లో పిల్లి అయితే ఎరకపోయింది. రాత్రి వాళ్ళ పిల్లలంతా గొడవ పడినట్టున్నది. ఈ అమ్మ జీవితం చచ్చిపోదాం అనుకుందేమో కానీ డైరెక్ట్ వెళ్ళి కారులో లోపల ఇరుక్కునింది. వాళ్ళు 10 నిమిషాల నుంచి కష్టపడుతున్నారు అనేది బయటికి రావట్లేదు. లోపల అరస్తుంది. సౌండ్ వినపడుతుందా మీకు? అరస్తుంది కదా, సౌండ్ వినపడుతుంది. ఇంత గట్టిగా అరస్తుంది. ఎట్లయినా సరే దాన్ని బయటికి తీయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు బయటికి దాన్ని. అది అసలు కార్లోకి ఎట్లా పోయింది కూడా తెలియదు మాకు. డ్రైవర్ పొద్దున్నే కారు వేసుకుని వస్తే అది అరుస్తూ ఉన్నింది. దాని ప్రాణం కాపాడాలనేసి ఎట్లయినా సరే 4 మంది ఇక్కడ భయ వాళ్ళు కష్టపడుతున్నారు. ఒక ప్రాణం విలువ అది మనిషిదైనా సరే పిల్లిదైనా సరే ఏదైనా ప్రాణమే కదా అని భయ వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అన్నమాట. సరే పిల్లి కాలు కనిపిస్తుంది కదా. సరే అది లోపల ఎరుక్కుపోయింది. ఎట్లా పోయింది తెలియదు. కాలు లోపలికి రాత్రి పోయింది. అది రావట్లేదు. కొంచెం ట్రై చేస్తున్నారు తీయడానికి వాళ్ళందరూ కూడా. ఎట్లయితే అట్లా కానీ అనేసి భయ అయితే స్పానర్లు గిర్రలు తీసుకొని రెడీ అయిపోయినాడు. ఇప్పేద్దాం అనేసి. సో దానికి భయపడకుండా ఉండడానికి గాలి కూడా కొడుతున్నాడు అనమాట. గాలి పెట్టేసి ఫైనల్గా బయటకి అయితే వచ్చేసింది. చూసారా, ప్రాణాలతో బయటకు వచ్చింది. చాలా చిన్న పిల్లి ఇది. ఎంతమందిని పాపం ఇబ్బంది పెట్టింది. ఫైనల్గా పిల్లని అయితే కప్పడేసారు, బయటికి తీసేస్తున్నారు. అరే అది మళ్ళీ కారు కిందకి పోతుంది. మళ్ళీ కారు కిందకి పోయింది. సో ఫైనల్గా చూసావా అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే అది చిన్నపిల్ల కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మళ్ళీ పాలు తాగుతూ ఉంటుంది కదా. సో అందుకనేసి ఫైనల్గా బయటికి తీయారు. హాఫ్ అన్ అవర్ కష్టపడిన తర్వాత భయ వాళ్ళు కూడా హ్యాపీ, అది కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఒక ప్రాణం కాపాడారు కాబట్టి. సో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అని, అది మన ఇండియాలోనే సరే కువైట్లోనే సరే ఏ కంట్రీలోనే సరే ప్రాణాన్ని కాపాడడం ఎంత గ్రేట్ అనేది నిజంగా ఇప్పుడు చూడొచ్చు. బయటకు వచ్చిన వెంటనే వాడు దాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడు చూడు. నిజంగా మనం దానికి ఒప్పుకోవచ్చు. సో తీయన్నాడు బయటికి. దాన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏడోసాడ తీసుకెళ్ళి వదిలేస్తాడు వాళ్ళ అమ్మ దగ్గర. అంటే రోడ్డు మీద కాదు, మన ఇంకా లేవు కదా చిన్నపిల్లల. యాక్చువల్లీ అది పాపం భయపడిపోయింది. కారు లోపల ఎంతసేపు సౌండ్ వచ్చేళ్ళకి. చాలా చిన్నది అది, బయటకు వచ్చేసింది అట్లా తిరిగి. సో దాన్ని వాళ్ళ అమ్మ దగ్గర వదలడానికి వాడు పట్టుకెళ్తున్నాడు అనమాట. ఖచ్చితంగా దాన్ని భయపడకుండా ఉండడానికి దాన్ని అట్లా దిద్దుతున్నాడు. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రాణాన్ని కాపాడినారు బయటకు తీసి. భయ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడినారు అది ఆ ప్రాణాన్ని కాపాడడానికి. నిజంగా గ్రేట్.